హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ అయ్యాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 41 వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఇక ఎస్ఆర్హెచ్ అయితే టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. 7 మ్యాచ్లో 5 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. మంచి పటిష్టమైన ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు 10th ప్లేస్లో ఉంది ఆర్సీబీ. లాస్ట్ ప్లేస్లో 8 మ్యాచ్ ఒక్కడే గెలిచింది, 7 అయితే ఓడిపోయింది. చాలా డిఫరెన్స్ అయితే ఉంది మరి అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. మరి చూడాలి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో మనకి ఇంట్రెస్టింగ్ ఉంది అక్కడ ఆర్సీబీ. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది, ఎస్ఆర్హెచ్ యొక్క హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ ఎస్ఆర్హెచ్ రికార్డు చూసుకుంటే మరి మొత్తం 53 మ్యాచ్లో 32 గెలిచింది, 20 అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 14 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 18 సార్లు గెలిచింది. రికార్డు మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు మరి ఎస్ఆర్హెచ్ ఇక్కడ హోమ్ గ్రౌండ్లో. ఇక ఆర్సీబీ రికార్డు మాత్రం బాగలేదు. 11 మ్యాచ్లో 3 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది, 3 సార్లు కూడా మరి చేజింగ్లోనే గెలిచింది. ఇక వీరి మధ్య హెడ్ చూసుకుంటే మొత్తం 24 మ్యాచ్లు అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ 13 సార్లు గెలిచింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. ఎటు చూసినా కానీ మరి అక్కడ ఎస్ఆర్హెచ్కి మాత్రం చాలా అడ్వాంటేజ్ ఉంది. హోమ్ గ్రౌండ్ ప్రకారం కానీ హెడ్ ప్రకారం కానీ ఎటు చూసినా కానీ చాలా డామినెన్స్ పర్ఫార్మెన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది రికార్డ్స్ పరంగా చూసుకుంటే మనకి. ఇక లాస్ట్ మ్యాచ్ కూడా మరి ఎస్ఆర్హెచ్ గెలిచింది వీరిపైన. కాబట్టి మరి చూడాలి మరి ఆర్సీబీ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది. ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే మనం ఫస్ట్ ఆర్సీబీ టీం చూసుకుంటే మరి ఆర్సీబీ అయితే 10th ప్లేస్లో ఉంది. చాలా అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా ఇబ్బంది పడుతుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ కాంబినేషన్ చూసుకుంటే మరి అక్కడ ఫ్యాఫ్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తారు. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్లో మనకి అగ్రెసివ్ స్టార్ట్ దొరికింది. 257 స్ట్రైక్ రేట్తో 2 6లు ఒక 4 అయితే కొట్టిండు. బట్ అన్ఫార్చునేట్లీ అది నాట్అవుట్ కానీ అవుట్ కింద అయితే పరిగణించి అక్కడ ఎంపైర్స్ అయితే. ఇక మరి ఫ్యాఫ్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసింది. బట్ అంతకుముందు మ్యాచ్లో మంచిగా నడిచిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3లో విల్ జాక్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 55 కొట్టిండు, 32 బాల్, 4 4లు, 5 6లు, 171 స్ట్రైక్ రేట్తో. మనం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విల్ జాక్స్ నుంచి ఎంత డిస్ట్రక్టివ్ ప్లేయరో. అండ్ బౌలింగ్ అయితే లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ అయితే తీయలేడు. బట్ ఈ మ్యాచ్లో బౌలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి. ఇక నెంబర్ 4లో రజత్ పతిదర్. లాస్ట్ 2-3 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం మంచి ఫామ్లోకి వచ్చిన చెప్పుకోవచ్చు రజత్ పతిదర్. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి స్ట్రైక్ రేట్తో అక్కడ ఏకంగా 226 స్ట్రైక్ రేట్తో 52 కొట్టిండు, 23 బాల్లో 3 4లు, 5 6లు, మంచి టవరింగ్ 6s అయితే కొట్టిండు. చూస్తే బక్క ఉండగానే అక్కడ పెద్ద 6లు టేబులెట్ అయితే ఉంది తన దగ్గర. మరి చూడాలి ఈ మ్యాచ్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది. ఇంకా నెంబర్ 5లో కెమెరన్ గ్రీన్. బ్యాట్తో కొంచెం డిసప్పాయింట్ చేసిన అని అక్కడ బౌలింగ్లో మాత్రం విరగదీసిన చెప్పుకోవచ్చు. అక్కడ 2 వికెట్స్ మాత్రం తీసిండు, క్రూషల్ వికెట్స్ 8.8 ఎకనమీతో అక్కడ దట్టు ఆ వికెట్లో మరి మంచిగా వేసిన చెప్పుకోవచ్చు బౌలింగ్ అయితే. ఇక నెంబర్ 6లో దినేష్ కార్తిక్ మనకు తెలుసు మరి లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి ఎస్ఆర్హెచ్తో ఆడిన మ్యాచ్లో ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో మళ్ళీ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేద్దామని చూస్తాడు. బట్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రాణించిండు, 25 కొట్టిన 18 బాల్లో. కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 7లో మైపల్ లోమ్రోరు. బట్ ఒక్కొక్క మ్యాచ్లో మంచిగా రాణిస్తారు కానీ లాస్ట్ 2-3 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. అంతకుముందు 2-3 మ్యాచ్లో మంచిగా రాణించిండు. ఇక నెంబర్ 8లో కరణ్ శర్మ. బౌలింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన కానీ బ్యాటింగ్లో మాత్రం ఇరగదీసిన చెప్పుకోవచ్చు. మిచ్చల్ స్టార్క్ బౌలింగ్లో 3 6లు కొట్టి అక్కడ హోప్ లేని సిచ్యువేషన్లో హోప్ అయితే తెప్పించిండు. బట్ ఒక్క రన్తోనైతే ఓడిపోయారు. బట్ ఎనీవే మరి మంచి ఫైట్ అయితే చేసిన చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో మరి బౌలింగ్లో కూడా కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నెంబర్ 9లో మొహమ్మద్ సిరాజ్. లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ ఇచ్చినప్పుడు కూడా 2 మినిట్ రన్స్ అయితే ఇచ్చిండు, ముఖ్యంగా లాస్ట్ ఓవరు. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నట్టు మరి ఇతనికంటే కండిషన్స్ అయితే తెలుస్తుంది కాబట్టి మరి చూడాలి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందన్నది. ఇక నెంబర్ 10లో లోకి ఫర్గసన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో 2 మినిట్ రన్స్ అయితే లీగ్ వేసిండు. ప్రతి మ్యాచ్లో కూడా 2 మినిట్ రన్స్ అయితే లీగ్ వేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో క్రూషల్ వికెట్ ఇచ్చినప్పుడు కూడా మరి ఓవర్కి అయితే 11 అయితే ఇచ్చిండు, దాదాపు 12 ఇచ్చింది అనుకోగా. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది. ఇక నెంబర్ 11లో ఎస్ దయాల్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ఓవర్కి 14 ఇచ్చిండు. మరి అక్కడ 2 వికెట్లు తీసినప్పుడు కూడా మరి ఓవర్కి అయితే 14 అయితే ఇచ్చిండు. ఇక ఇతనికి బ్యాక్ అక్కడ విజయ్ కుమార్ వైశాఖ్ ఉన్నాడు. మరి అతను తీసుకెత్తారా లేదంటే ఇతనే కంటిన్యూ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరు అక్కడ సైజ్ ప్రభుదేశాయ్ వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఫ్యాఫ్ అండ్ విరాట్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో విల్ జాక్స్, 4లో రజత్ పతిదర్, 5లో కెమెరన్ గ్రీన్, 6లో మైపల్ లోమ్రోడ్, 7లో దినేష్ కార్తిక్, 8లో కరణ్ శర్మ రాక మంచి బ్యాటింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక 9లో మొహమ్మద్ సిరాజ్, 10లో లోకి ఫర్గసన్, 11లో ఎస్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా సైజ్ ప్రభుదేశాయ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట సైజ్ ప్రభుదేశాయ్ అత్తగిట్ట ఇంకా వీళ్ళకు నెంబర్ 9 రాక మంచి సాలిడ్ బ్యాటింగ్ అనేది ఉంటుంది. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ అయితే టేబుల్లో 3rd ప్లేస్లో ఉంది. 7 మ్యాచ్లో 5 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది.
బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి వస్తున్నాడు, మంచి ఊపి ఉన్నారు, అందరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు, బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మరి మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మాత్రం విధ్వంసం క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి తుది జట్టు ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ అండ్ అక్కడ అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ చేస్తారు. ట్రావిస్ హెడ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో 89 కొట్టి 32 బాల్ 11 4 6 6 278 స్ట్రైక్ రేట్తో మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ అభిషేక్ శర్మ కూడా తగ్గేది లేనట్టు పర్ఫామ్ చేస్తున్నాడు. 12 బాల్లో 46 కొట్టి 383 స్ట్రైక్ రేట్తో 2 4 6 6 ఆయనతో ఒక 6 కొడితే మాత్రం చాలా బెటర్ ఉండేది. బట్ ఎనివే మాత్రం మనోడైతే తగ్గేది లేనట్టు పర్ఫామ్ అయితే చేస్తున్నాడు. ఇక నెంబర్ 3లో మార్కమ్ లాస్ట్ 2-3 మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేశా అని మరి అంతకుముందు మ్యాచ్లో సిఎస్కే పైన ఒక హాఫ్ సెంచరీ కొట్టిండు. మరి ట్రిక్కీ సిచ్యువేషన్లో అయితే మరి మార్కమ్ అయితే యూస్ఫుల్ ప్లేయర్ కింద మారే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి పేరైతే గుర్తుపెట్టుకోవాలి, మరి రాబోయే T20 వరల్డ్ కప్లో ఉండే అవకాశం ఉంది. ఆఖరికైతే రిజర్వ్ ప్లేయర్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా హార్దిక్ పాండ్యా కూడా మరి అంత మంచి ఫామ్లో లేడు కాబట్టి మరి అతనికి బ్యాకప్గా రిజర్వ్ ప్లేయర్ కిందైనా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉంటుంది. అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ మనోడు అయితే ఈక్వల్గా పర్ఫామ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు, 30 కొట్టిండు బ్యాట్తో, ఆయన 2 వికెట్లు క్రూషియల్ వికెట్లే తీసిండు బౌలింగ్లో. ఇక నెంబర్ 5లో క్లాసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో 2 6 కొట్టిండు 187 స్ట్రైక్ రేట్తో. కొంచెం క్లాసన్ అయితే మరి లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 4 వచ్చింది, కానీ కొంచెం క్లాసన్ నెంబర్ 5 వస్తేనే బెటర్ ఉంటుంది ఒక 10 ఓవర్ల తర్వాత. ఇక నెంబర్ 6లో షాబాజ్ అహ్మద్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి మంచిగా రాణించిండు, 59 కొట్టిన 29 బాల్లో 2 4 5 6 203 స్ట్రైక్ రేట్తో. ఇంకా కొంచెం బౌలింగ్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఒక్కటే ఓవర్ వేసిండు, 2 మినిట్ రన్స్ అయితే లీగ్ వేసిండు. ఇక నెంబర్ 7లో అబ్దుల్ సమద్ గత 2-3 మ్యాచ్ల నుంచి చూసుకుంటే మరి మంచి ఫినిషర్గా మనకైతే కనబడుతున్నాడు, మంచి మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు లాస్ట్లో వచ్చి. ఈ మ్యాచ్లో కూడా మనం అయితే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 162 స్ట్రైక్ రేట్తో ఒక 6 ఒక 4 కొట్టిండు, 13 రన్స్ అయితే కొట్టిండు. ఇక నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్, మరి ముందు నడిపిస్తున్నాడు టీంని. అదే కాకుండా బౌలింగ్లో కూడా మనోడైతే ఇరగదీస్తున్నాడు, ప్రతి మ్యాచ్లో కూడా ఎకనామికల్ స్పిల్ అయితే ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా దట్టు ఆ వికెట్లో మరి ఎలాంటి బౌలింగ్ వేసినా మనకు తెలుసు, ఒక వికెట్ కూడా రాకుండా కానీ మంచి ఎకనామికల్ అయితే వేసినని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేసిన చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో 60 ఇచ్చినా కానీ లాస్ట్ మ్యాచ్లో 33 ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 8.2 ఎకనామిక్తో, క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు అక్కడ డేవిడ్ వార్నర్ది. బట్ ఎనివే భువనేశ్వర్ కుమార్ ఎప్పుడైనా కంబ్యాక్ చేసే ప్లేయర్ కాబట్టి మనకి టెన్షన్ అయితే లేదు. ఇక నెంబర్ 10లో మయాంక్ మార్కండే కూడా లాస్ట్ 2-3 మ్యాచ్లు చూసుకుంటే మరి కీ వికెట్స్ అయితే మనకు అందిస్తున్నాడు. అంతకుముందు మ్యాచ్లో కానీ లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ జెక్ ఫ్రేజర్ మెగ్రాక్ వికెట్ అయితే మనకు అందించిండు. ఎనీవే మరి వికెట్లే తీస్తున్నాడు కానీ ఫుల్ కోట్ అయితే అక్కడ మనకి ఇతనికైతే దొరుకుతలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఫుల్ కోట్ వేసి ఇంకా ఆయన వికెట్లు తీసుకుని బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 11లో నటరాజన్ కూడా లాస్ట్ మ్యాచ్లో పికప్ ది బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. దట్టు ఆ వికెట్లో 4 ఓవర్లు ఇచ్చి 19 రన్లు ఇచ్చి దాంట్లో ఒక మీడియం ఓవర్ కూడా వేసిండు, 4 వికెట్లు ఇచ్చిండు జస్ట్ 4.8 ఎకనామీతో. ఇదే కావాలి మరి నటరాజన్ దగ్గర నుంచి కూడా మనం ఈ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ అయితే మనం ఎదురు చూస్తున్నాం. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా జతవిని సుబ్రహ్మణ్యం తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. సుందర్ని ట్రై చేస్తున్నారు, ఉమర్ మాలిక్ని ట్రై చేసిళ్ళు కాబట్టి మరి ఇక్కడ సుబ్రహ్మణ్యం ట్రై చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఇస్తే నెంబర్ 3లో మార్కరమ్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో ఎన్రిచ్ క్లాసన్, 6లో అబ్దుల్ సమద్, 7లో షాబాజ్ అహ్మద్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో భువి, 10లో మార్కండే, 11లో నట్టు. ఇంపాక్ట్ ప్లేయర్గా జే సుబ్రహ్మణ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయితే అక్కడ ఆకాశ్ సింగర్, ఉమర్ మాలిక్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఎటైనా కానీ అక్కడ మరి సుబ్రహ్మణ్యానికి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం మిస్టేక్ అంటే బౌలర్ కాబట్టి మరి అతనికి ఛాన్స్ అయితే బెటర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మరి కొంచెం స్పిన్లో కొంచెం మనం వీక్గా కనబడుతున్నాం ఎంతో కొంత, కాబట్టి మరి అతను ఆస్తి గిట్ట కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి టీం ఏమంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక మరి ఆర్సీబీ కూడా మరి అక్కడ ఒక్కడే మ్యాచ్ గెలిచిళ్ళు, మరి ఈ మ్యాచ్ కూడా కొంచెం గెలుద్దామని చూస్తారు కాబట్టి మరి మంచి కాంటెస్ట్ అయితే ఉండబోతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.